నా దగ్గర టైటిల్ ఐడియా ఏం లేదు కాబట్టి చాట్‌జీపీటీని అడుగుదాం. సజెస్ట్ టైటిల్ TITILES టైటిల్స్ ఫర్ షార్ట్ ఫిలిమ్స్. జానర్ యాక్షన్. చూద్దాం ఎలాంటి సజెషన్స్ ఇస్తుందో. దీంట్లో నాకు 4th వన్ ఏదో మంచిగా అనిపిస్తుంది, లాస్ట్ స్టాండ్ అని. మనమైతే ముందుగా క్యాన్వా ఓపెన్ చేసుకుందాం. అక్కడ లోగో అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇది ప్రస్తుతం మనకి వైట్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లోకి మార్చుకోవాలి కాబట్టి కలర్ మీద క్లిక్ చేయండి. కలర్లోకి వెళ్ళి బ్లాక్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ యాడ్ చేయండి. టెక్స్ట్ బాక్స్ కొంచెం జూమ్ చేసుకోండి. దాంట్లో మీకు టైటిల్ ఏదైతే ఉందో లాస్ట్ స్టాండ్ అని, లాస్ట్ అని కొట్టండి. ఫస్ట్ అయితే కొంచెం జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఫాంట్స్ అని అక్కడ ఉన్న ఫాంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ టైపింగ్లో ఫాంట్ అయితే సెర్చ్ చేయండి. నేను చెప్పిన ఫాంట్ అయితే సెర్చ్ చేయండి. ఈ కింద ఉన్న ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి దాన్ని కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే ఉందో స్టాండ్ అని టైప్ చేయండి. కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. నెక్స్ట్ మీరు కలర్ చేంజ్ చేయాలి కాబట్టి లాస్ట్ మీద క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్, నాకైతే ఎల్లో పెట్టాలనిపిస్తుంది, ఎల్లో లైక్ ఆరెంజ్ అట్లా కొంచెం షేడ్ వచ్చేలా పెట్టాలనుకుంటున్నా. సో ఏదైతే కలర్ ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ స్టాండ్ మీద క్లిక్ చేసి అదైతే డిలీట్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ అనే దాన్ని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి. పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది, వెయిట్ చేయండి. అలాగే మనం స్టాండ్ అనే వర్డ్ని కూడా సేవ్ చేయాలి కాబట్టి దాన్ని అండూ చేయండి. నెక్స్ట్ లాస్ట్ అనే దాన్ని డిలీట్ చేయండి. డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేయండి. స్టాండ్ని కొంచెం జూమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అవుతుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కైన్ మాస్టర్లోకి వెళ్ళాలి. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. దాని తర్వాతకి రేషియో సెలెక్ట్ చేసుకొని 16:9 క్రియేట్ కొట్టండి. నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. నాకైతే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకున్నా. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాతకి దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ చేయాలి కాబట్టి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది 4 పెట్టండి, అది 4 or 3 అట్లా పెట్టండి. కొంచెం కాంట్రాస్ట్ 44-43 అలా పెట్టండి. సాచురేషన్ అయితే 1, వైబ్రెన్స్ 1 అట్లా మీ ఇష్టం. హైలైట్స్ అయితే కొంచెం 90-100 అట్లా పెట్టుకోండి. షాడోస్ అయితే ఒకటి పెట్టండి, ఎందుకంటే మనకి బ్లాకిష్ కలర్లో కావాలి కాబట్టి ఇదైతే సరిపోతుంది. సో మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మనం ఏదైతే సేవ్ చేసి పెట్టుకున్నామో లాస్ట్ తీసుకోండి. ఇంకా స్టాండ్ అని ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. దాని తర్వాతకి దాన్ని మనం బ్లెండ్ చేయాలి కాబట్టి కింద దాని మీద క్లిక్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఆర్ లైట్నింగ్ ఏదో ఒకటి మీ ఇష్టం, దాంట్లో ఏదో ఒకటి పెట్టుకోండి. నేనైతే స్క్రీన్ పెట్టుకున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీనికి కూడా లాస్ట్ అనే దానికి కూడా సేమ్ అలాగే పెట్టుకోండి స్క్రీన్. సో మనకైతే బ్యాక్గ్రౌండ్కి దీనికి సింక్ అయింది. నెక్స్ట్ అయితే మనం ఇంకా ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ దాని మీద సెలెక్ట్ చేసి కీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా ఉన్నదో లేదో. కరెక్ట్గా అయితే ఇప్పుడైతే ఉన్నది. నెక్స్ట్
నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సాంగ్స్లోకి వెళ్ళి నేనైతే నా దగ్గర ఒక సినిమాటిక్ సాంగ్ సో స్టాండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్కడైతే కీ ఫ్రేమ్ కావాలో మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి దాన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మనం. అయితే లాస్ట్ అనే దాని మీద క్లిక్ చేసి కొంచెం అది లెఫ్ట్కి కొంచెం స్లైడ్ చేయండి కొంచెం, ఇంకా లెఫ్ట్కి తీసుకోపోతే బెటర్. అలా లెఫ్ట్కి సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాతకి నెక్స్ట్ స్టాండ్ని కూడా ఎట్లా అంటే ఇది రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి కొంచెం. ఇప్పుడైతే మనకి యానిమేషన్ అనేది కొంచెం వచ్చింది. ఈ యానిమేషన్లోకి వెళ్ళి కింద రబ్బర్ స్టాంప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా అవుట్ యానిమేషన్ కొంచెం ఇది ఫేడ్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ అలాగే స్టాండ్ని కూడా కిందకి వెళ్ళి రబ్బర్ స్టాంప్ని యానిమేషన్ ఇచ్చేసి అవుట్ యానిమేషన్లో ఫేడ్ పెట్టేసుకోవాలి. సో మనకైతే యానిమేషన్ ఇంట్రో అయితే కొంచెం నెక్స్ట్ మనమైతే కొంచెం ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి స్టాండ్ ఇంకా అది లాస్ట్ అని ఉంది కదా దాన్ని కొంచెం జూమ్ చేసుకోవాలి, కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని. సో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసేసుకుందాం మనం. లాస్ట్కి కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి కొంచెం జూమ్ చేసుకోవాలి. స్టాండ్ని కూడా అలాగే కొంచెం సిమిలర్గా వచ్చేటట్టు జూమ్ చేసుకోవాలి. ఎక్కడైతే కరెక్ట్గా అది సూట్ అవుతుందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని కొంచెం రైట్కి జరపండి స్టాండ్ని కూడా. ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నది. సో మనకైతే కరెక్ట్గా సూట్ అయింది. అయితే మనకి ఇప్పుడు ఒక ఎఫెక్ట్ అనేది కావాలి. సో నేను ఆల్రెడీ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఎఫెక్ట్ లాగా. ఆ వీడియోని అయితే క్లిక్ చేసుకొని నేను ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో ముందైతే కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాతకి దాన్ని అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాతకి స్క్రీన్ ఆర్ లైట్ మీ ఇష్టము. క్లిక్ చేసిన తర్వాతకి మీకైతే చమ్కీ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది. బట్ అది మరి ఎలా అంటే కొంచెం ఆరెంజ్ కలర్లో అట్లా ఉన్నది. కొంచెం దాన్ని మనం సాచురేషన్ అయితే తగ్గించుకోవాలి. 100 మైనస్ చేసేయండి. కొంచెం ఎట్లా అంటే చూడడానికి మంచిగా అనిపిస్తుంది. సో హైలైట్స్ కూడా కొంచెం పెంచుకుంటే బెటర్, 75 అట్లా. ఇంకా షాడోస్ అంటే 1 అట్లా ఇచ్చేయండి. అయితే లోగో లాంటిది అయితే ఒకటి క్రియేట్ అయింది ఇంట్రో లాగా. ఇప్పుడైతే సేవ్ చేసుకోండి, అయిపోయింది. సో దిస్ ఈజ్ ద వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే.